హాయ్ అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఫామ్ హౌస్. అందరికీ నమస్కారం. చూసారా, పనిచేసే టెన్షన్లు అన్నీ మర్చిపోతున్నాను. బురదలోకి వచ్చేస్తాడేమో. హాయ్ అండి, అయితే వచ్చేసి టమాటా నారు కొంచెం తెచ్చామండి, ప్లేస్ ఉన్నదని అవి నాటుతున్నాం అన్నమాట. ఇప్పుడు ఆంటీ నేను రింగులు ఉన్నాయి కదండి, దానికి వేరే ఉన్నది ఆకుకూరలు తీసుకొచ్చాము, వేస్తాము. ఇప్పుడు ఆకుకూరలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చాము, అవి కూడా వేస్తాం. పలచగానా ఏంటి ఏమంటున్నారు అక్కడ? ఆహా, యువతలు ఉందిలేండి ప్లీజ్, ఇక్కడ పెట్టేస్తాలేండి నేను. ఇదిగంటే ఇక్కడ ఉంది ప్లేసు, ఇవ్వండి. అవి వచ్చినప్పుడు నేను ఏమి అన్నా, మీ నాన్న మీద వేస్తే భయపడతా. అవి వస్తే నేనేం గమ్ముని ఏం చెయ్యా. మంది చిన్న పార ఉండాలి. ఏది అలాగే చిన్న పార ఉంటుంది, ఆ సంచి ఇక్కడికి తెచ్చేసుకున్నా, కలిపేసి. ఎందుకురా మట్టి ఎక్కి తొక్కేస్తున్నావు టిల్లు? అదేంటి సిర్ అది? ఇది మన మొక్కల దగ్గర అడిగాము కొంచెం ఎరువు. ఏంటది అంటే ఏమన్నారు అబ్బాళ్ళు? ఏంటంటే మరి ఏమని కలిపేస్తున్నావు నువ్వు? మొక్కలకి వేయొచ్చు అన్నారు, మంచిది అన్నారు అలా రైతులు. ఇదిగో ఇదేదో కలిసింది కదా పేడ. పని అలా చేసేదేముంది ఇంకా. ఆ గడ్డి పీకండి, ఏం చేస్తున్నారు? ఆ పచ్చగడ్డ అంతా ఇలా లాగేయండి, వచ్చేస్తుంది. ఇది వేపాకుతో తయారు చేస్తారంట. కాదు కాదు, అది కొబ్బరి పీసు కొబ్బరి పీసుతోను తయారు చేస్తారంట ఆంటీ. ఇది అంతే. తెచ్చుకుందాం, ఇంకో 2 సంచులు పట్టుకెళ్ళమన్నాడు అంకులు కావాలంటే. బాగుంటుందంట, బాగా వస్తాయి. చూసుకుంటున్నాడు, చూసుకొనే ఉండి. ఇట్లా నేనా చాలు మంచిగా
ఇది ఇట్లా కలిపేసిన వర్మి కంపోస్ట్ పైన వేస్తా. ఏంటది? ఏమన్నారు ఇందాక? ఏంటది? చెప్పండి చెప్పండి చెప్పండి. నీకు వచ్చింది చెప్పు. ఏమంటే చెప్పండి బాబు. నడు. నేనైతే చెప్ప. ఏమేమి కలిపో చెప్పు దాంట్లో. ఇదా అదే మనం అక్కడి నుంచి మొక్కల దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా. అలాగే అంటే అలాగ ఎలా తెలుస్తుంది? ఏం తెచ్చా పేరు చెప్పు. కొబ్బరి పీస్తో తయారు చేసింది అండి ఇది. కొబ్బరి పీస్తో తయారు చేసిన ఏమంటారు దాన్ని? మట్టి కంపోస్టా కోకోపీట్. కోకోపీట్ అంటండి. ఇంకా కోకోపీట్ అంటే ఏంటి? ఇంకా మళ్ళీ మట్టి కొబ్బరి పీస్తో తయారు చేసింది ఏంటి? దాన్ని కోకోపీట్ అంటారు. మరి కొబ్బరి పీస్తో తయారు చేసిందే కోకోపీట్ అంతేనా? ఇంకేం కలిపో దీంట్లోనా? ఇంకేం కలపలేదు ప్రస్తుతానికి. మీరు కావాలని నేను చెప్పా. ఇంకోటి కలిపో కదా మేము ఆర్డర్ పెట్టింది. అదేనండి మరి ఆర్డర్ పెట్టిన దాని పేరే కదా నేను అడుగుతుంటే మీరు చెప్తలేదు. వర్మి కంపోస్ట్ అంటే అదే వర్మి కంపోస్ట్ అంటే మీరేమో మీరు మట్టిలో ఈ పురుగుంటే ఏమవుతుందంటే చెట్లని అంట రానిదంట. ఇదిగో అవునవును పడేసినప్పుడు ఆల్రెడీ ఒకటి. ఇదిగో తెలుసు. ఇదిగో తెంపొద్దు. బంతినారు పెట్టారు కదా, ఇదిగోండి బంతినారు చూపించమన్నారు. ఆంటీ ఇక్కడ అవి పెట్టింది, సొరకాయ విత్తనాలు అవి పెట్టింది. ఆంటీ సొరకాయ బీరకాయ అన్నీ పెట్టేశారా? దొడ్డంతా పాకేయాల్సిందే. ఇంకా అవునా? ఎందుకు కష్టం? మట్టే కదా నానిపోతుందిలే. 2 వర్షాలు పడ్డా భూమిలో పడింది ఎలాగైనా మట్టిలో కలిసిపోతుంది కదా. ఎరగొట్టొద్దు, వేసేయండి అలాగా. అది మళ్ళీ ఎక్కడికో పాకుంటూ వెళ్ళిపోతుంది చూడు. అంతే చామంతి పెద్ద నారు వచ్చిందని. వర్మి కంపోస్ట్ వేసావా? వేస్తా, వేసినప్పుడు తీది కానీ ఇది వేసాను అంతే. కింద అక్కడ వేసానంటే వంకాయ చెట్లు కట్టి కావాలంటే 2 బస్తాలు ఎత్తుకెళ్ళమన్నాడు. ఇక్కడ అయితే ఇంకా డబ్బులు చెప్పాడు కానీ సంచి ఉంచండి, కార్లో వేయండి. వస్తాను. ఇంకో సంచి ఎప్పుడైనా ఎత్తుకొద్దాం అక్కడ వాళ్ళతో మాట్లాడిపించి. లేదు ఆంటీ ఇప్పిది అంటే చెప్పు సిరి.
ఇలా చూసి నాకు కాదు జనాలకు చెప్పు. వర్మి కంపోస్ట్ అంటే అంతేనా? మీకు తెలియదు, నాకే తెలియదు, మీకేం తెలుస్తుందండి. దేనికి అది ఏంటి చెప్పు. వర్మి కంపోస్ట్ అంటే దాంట్లో ఏముంటాయి? ఏటుకులు ఉంటాయి, ఎరువు. ఎరువే, అది తెలుసు. ఏమైనా ఉంటాయా? ఏముండవు. వర్మి కంపోస్ట్ అంటే ఇంటికాడ తీసుకొచ్చి. వర్మి కాదు, వర్మి కంపోస్ట్. వర్మి కంపోస్టా? ఆ ముక్క ఇందాక నుంచి చెప్తున్నా నీకు 10 సార్లు చెప్పిన ఇప్పటికే. వర్మి కంపోస్టా? సరే, వర్మి కంపోస్ట్ అంటే అది. అయితే ఇప్పుడు అది మనం పైన చల్లుకుందాము. ఇంకోటి ఏదో అన్నారు కదా, మీరు ఏమన్నారు? మొక్కలు రావడానికి అదిగో అది. ఇది వేరు, అది వేరు భాస్కర్. వేరంట భాస్కర్. ఇది వాసన వచ్చేస్తుంది ఇది ఫుల్. అవునండి, మరి అది అంతకుముందు మేము తెచ్చుకునేవాళ్ళు ఇంకా తొట్టులో వేసుకోవాలి. అదే కదా. అయితే మరి దాంట్లో ఏదో చిన్నవి అట్లుండేయండి, చూసాను నేను తొట్టులు వేసినప్పుడు. ఏంటనుకున్నావు? ఏటుకులు చిన్న చిన్నవి. అది ఆంటీ వేస్తుంది చూడదు, ఎక్కువ స్మెల్ వస్తుంది అంటే జాగ్రత్త. ఎక్కిరిస్తానే ఉంటాను. నేను పోయినాడే చెప్తావు. చాలా పని అవుతుంది, చాలా పని అవుతుంది. హ్యాపీగా అనిపిస్తుంది. పని అయితే చాలా సంతోషం అండి. నా మీరు వేసేస్తున్నారేంటి? రంగు వస్తాను, ఏ రంగు వస్తాను, దీని రంగు వచ్చేస్తాను నేను. చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇప్పుడు చూసారు కదండి, ముందు వీడియోలో మీరు చెప్పాను కదా రింగులు తీసుకొస్తున్నామని. ఎవరు చెప్పారు రింగులు తెచ్చుకోమని? ఒక ఆవిడ సబ్స్క్రైబరు కామెంట్ చేశారు, రింగులు తీసుకొచ్చుకుని ఇట్లా మట్టి వేసి దానిపైన పేడ కానీ వర్మి కంపోస్ట్ కానీ ఏదైనా వేసుకుని మంచిగా మీరు నారు వేసుకుంటే ఏదైనా సరే, కొత్తిమీర కానీ పాలకూర కానీ బాగా వస్తాయని మాకు ఒక ఆవిడ ఐడియా చెప్పారు. ఆవిడ ఐడియా బాగుంది అనిపించింది, నచ్చింది. అందుకని ఎలా అయినా సరే రింగులు మా వారితో ఆర్డర్ పెట్టించి అక్కడ తెప్పించి ఇవ్వండి. చాలా రోజులకి కొంచెం వర్షాల వల్ల, పండగల వల్ల కొన్ని పనులు ఆగిపోయినాయి. అయినా సరే సాధించామన్నమాట. ఎలా సాధించామనేది ఇవి రింగులు ఇప్పుడు మీకు చెప్తున్నానండి. ఆఖరికి తీసుకొచ్చి రింగులు తీసుకొచ్చామండి. ఫస్ట్ ఇవిగో రింగులు, తర్వాత ట్రాక్టర్తో మట్టి వేయించాము. ఓ టిప్పర్ మట్టి ట్రాక్టర్ మట్టి అంటే 3000 చెప్తున్నారండి. ఒక ట్రాక్టర్కి వచ్చి మనకి ఇక్కడ 3000 చెప్తున్నారు ఫుల్గాను. మనకు అతను ఏం చేశాడంటే, అంత వద్దు, మేము ఇలాగ 4 రింగుల్లోకి వేసుకోవడానికి అంకులు కొంచెము వేయండి అని అంటే హాఫ్ ట్రాక్టర్ వేసారు. అంతేనా? ఫుల్ ట్రాక్టర్. అది ఫుల్ ట్రాక్టరా? మరి హాఫ్ ట్రాక్టర్ చెప్పారు కదండి. ఫుల్ హాఫ్ ఇయడంత ఫుల్ తెచ్చేసాడు. 3000? అయ్యో, నాకు తెలియదండి, సారీ అండి. అయితే అంటే ఈయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆయన అన్నాడు 1500కి వేస్తాను హాఫ్ అన్నాడు. మరి అక్కడ మరి ఒప్పుకోలేదు. వాళ్ళ మేనేజర్ ఏమి జరిగిందో ఏం తెలియదు. మా చిట్టుబాబు గారు ఇప్పుడే నాకు చెప్పారు కాబట్టి. అయితే ట్రాక్టర్ మట్టి వేయించామండి. అది 3000 అంట. ట్రాక్టర్ మట్టి 3000 చెప్పారు, 3000 వేసారు. తగ్గమన్నారు, సరే అని చెప్పేసి మనకు అవసరం కాబట్టి వేయించేసాము. ఒక ట్రాక్టర్ మట్టి, అది ఎర్రమట్టి, మొక్కలకి వేస్తాం కదండి ఎర్రమట్టి, మనకు అదే మట్టి వేయించుకున్నాం అన్నమాట. ఆ తర్వాత వచ్చేసి మనం అక్కడ మేము నారు తీసుకున్నామండి. పచ్చిమిరపకాయ, టమాటా, వంకాయ నారు తీసుకున్నా కూడా ఆయన మనకు పాపము అది కొబ్బరి పీస్తో తయారు చేస్తారంటండి. అది మన కంపోస్ట్ లాగా. అది మనకి ఒక నువ్వు ఒకడు ఆగరా ఏంట్రా, ఎందుకు ఆ మట్టి అంతా అలా తొక్కుకుంటానా? బురద అయిపోతాయి మట్టి, కాళ్ళు చేసే ఆ గొట్టిల్లు అడ్డబాడి వచ్చేస్తున్నాడు. ఇక్కడ అన్ని మందులు వేసాం స్మెల్లో. టిల్లు వెళ్ళు అన్నదో వెళ్ళు తీసుకోండి, వాడిని వెళ్ళండి. అక్కడ చాపేసుకో, బాల్ ఆడుకోండి. నీటిలోకి వస్తాడు. ఇక్కడ ఏం మందులు అవన్నీ మళ్ళీ వాసన ఎక్కువ కదా, వాటికి ప్రాబ్లం అవుతుంది మళ్ళీ వాడికి. కొడదాం వాటికి ఫస్ట్ ఉంటావు నువ్వు.
పట్టడానికి ఉంటాడండి. చెట్లు కొట్టేయమంటే ఫస్ట్ ఉంటాడు. గోరింత చెట్టు అంట, కొట్టుకోండి. అయితే మనము అది కొబ్బరి పీస్తో తయారు చేస్తారంటండి. అది 1 బస్తా 2 బస్తాలు మామూలుగా అయితే అది అమ్ముతారు. ఆయన ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళి అక్కడ నారు తీసుకుంటాం కాబట్టి ఆయన పట్టుకెళ్ళండి అమ్మ 1 బస్తా 2 బస్తాలు వేసుకోండి. మీరు అది వేస్తే అసలు ఏది వేయక్కర్లొద్దు. అది వేస్తే మీరు మంచిగా ఆకుకూరలు వేసుకుంటే మంచిగా వచ్చేస్తాయి, నిగనిగలాడతా బాగా వస్తాయని చెప్పాడు ఆయన. కానీ మనకంత ఆ టయానికి మనకు అక్కడ ఎవరో లేరు, ఒకటే సంచులు కూడా ఏమీ లేవు. ఆయన దగ్గర ఉన్న సంచే మనకు హెల్ప్ చేసి ఒక సంచుడు ఇచ్చారు. అది ప్రస్తుతానికి అయితే వేసామండి. అది వేసిన తర్వాత మనం వర్మీ కంపోస్ట్ తీసుకొచ్చాము. అది కూడా మిక్స్డ్ అన్నమాట. ఈ 3 కలిపి మట్టి పేడ వేయొచ్చు, కానీ ఇవి వేసాం కాబట్టి అది ఏ అవసరం లేదు అంటున్నారు కాబట్టి అన్నారు ఇక్కడ వాళ్ళు కూడా. అది వేస్తే సరిపోతుందమ్మా, ఇంకేం మీరు వేయక్కర్లేదు అని ఆయన కూడా చెప్పాడు. కాబట్టి మనం ప్రస్తుతానికి ఇప్పుడు వర్మీ కంపోస్టు, ఆ కొబ్బరి పీస్తో తయారైంది ఎరువు, మళ్ళీ మనం మట్టి, ఎర్రమట్టి కలిపి 3 మిక్స్డ్గా 3 కలిపేసి ఈ రింగుల్లో ఇదిగోండి ఈ రకంగా అయితే మనం వేసేసుకున్నాం అన్నమాట మట్టి. ఇప్పుడు ఇందులో మనం ఆకుకూరలు వేసుకుందాం. అవి ఎలా అయితే వస్తాయో, తోటకూర అండి, అది తోటకూర లేదు, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా పెడదాం. మన దగ్గర అక్కడ ఉంది, పెట్టింది. అది ఏరు తీసి మనం పెడితే ఆటోమేటిక్ అది పాకేస్తుంది, అది వచ్చేస్తుంది. దానికైతే ఏ లోటు ఏది పర్వాలేదు అన్నమాట. అదే దాని అంతటిని అదే వచ్చేస్తుంది కాబట్టి పర్వాలేదు. ఈ 3 అయితే వేసుకుందామండి. ఇప్పుడు ప్రస్తుతానికి గోంగూర, పాలకూర, కొత్తిమీర వేసుకుందాం. పుదీనా ఏరు తీసి మనము తొట్లో దాంట్లో పెట్టుకుందాము. ఎలా ఉంటుందో చూద్దాము. ఇవి కనుక ఆకుకూరలు బాగా వచ్చినాయి, మంచిగా వచ్చినాయి అనుకుంటే కనుక మనం ఇది కంటిన్యూ చేసుకుంటూ మనం ఇది ఎరువు మళ్ళీ మనం ఏదైనా వర్మీ కంపోస్ట్ కానీ అక్కడ మనం కొబ్బరి పీస్తో తయారైంది వేస్తే ఇంకేదో ఎక్కర్లొద్దన్నారు కాబట్టి అంకులు మేము ఈసారి వచ్చేటప్పుడు 2 బస్తాలు తెచ్చుకుని మనం మళ్ళీ బాగా వస్తున్నాయి అనుకుంటే దీనిపైన జల్లుకుని మళ్ళీ కంటిన్యూ చేద్దామండి ఆకుకూరలు. ఇప్పుడు ప్రస్తుతానికి ఫస్ట్ అయితే ఏది చూద్దామండి, ఆకుకూరలు ఎలా వచ్చినాయో చూసుకుని మనము దీనికి కావలసిన ప్రోటీన్ ఏదైతే ఉంటుందో అది ఏదైతే బాగుంటుందో మనం ఒకసారి మళ్ళీ చూసుకుని తెచ్చుకుని వేసుకుని పెంచుకుందామండి. ఇదండి, ఎందుకంటే మందులు లేకుండా పండించుకోవాలంటే మనం కొంచెం చాలానే కష్టపడాలి. ఎందుకంటే మనకి పురుగు వస్తున్నాయండి. ఇవి జంగల్ కదా, బాగా ఎక్కువ అడవుల ప్రాంతంలాగా అంటే అడవులు అంటే మళ్ళీ అడవులు అనుకోకుండా బాబు, ఇక్కడ ఇల్లులన్నీ వచ్చినాయి, అపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నీ అందుబాటులోకి మనకు అన్నీ ఉన్నాయి అన్నమాట. గుళ్ళు, గోపురాలు అన్నీ ఉన్నాయి, మనకి ఏది లేదని లేదు. మనం ఆటోమేటిక్గా వచ్చేసి ఇక్కడ ఉండిపోవచ్చండి. కాకపోతే మాది ఒకటే ఇక్కడ ఉందని కొంచెం 1 కిలోమీటర్ దూరం అండి. తాండాకి మీకు చాలా సార్లు చెప్పాను కదా, 1/2 కిలోమీటర్ దూరం అంట. అయితే ఇక్కడ మాకు భయం అనేది ఎప్పుడు అనిపించలేదండి, ఉండిపోవచ్చు, అన్నీ అందుబాటులో దొరుకుతాయి, సూపర్ మార్కెట్లు ఉన్నాయి మనకి. మనము ప్రశాంతంగా ఉండాలి, వెళ్ళాలనుకుంటే గుళ్ళు ఉన్నాయి. మన శివాలయం అండి, శివరాత్రికి చూపించుంటాను, చాలా 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 మంచిగా చేస్తారన్నమాట. అదే శివాలయం గుళ్ళో మన హీరోయిన్ త్రిష ఒక సిరీస్ అండి కదా, సిరీస్ చేసింది, అది చాలా బాగుందండి, చూసాం మేము, బాగుంది, మాకు నచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి, బాగుంది. ఏదో మాకు నచ్చింది కాబట్టి ఏదో చెప్తున్నాను కాబట్టి ఫోలో మనకి అది గుర్తొచ్చింది కాబట్టి చెప్పాను. కానీ మళ్ళీ అదేదో మీరు ఏంటంటారు దాన్ని ప్రమోట్ ఆ సిరీస్ కోసం నేనేం ప్రమోట్ చేస్తలేదండి. మీకు బాగుంది అనిపించింది, చూసాను. ఎందుకంటే ఏదో మనకి ఇక్కడ చాలా సీరియల్ కూడా తీస్తారండి ఇక్కడ శివాలయం గుడి దగ్గర. రిసా తీసింది అనమాట ఒక సిరీస్, బాగుంది అనమాట. బృందా, సిరీస్ పేరు బృందా అండి, చాలా బాగుంది. అయితే మేము అదే గుడి దగ్గర తీసారండి. ఆ షూటింగ్ అంతా లాస్ట్ మొత్తం ఒక ఎపిసోడ్ అంతా అక్కడే జరిగింది, చాలా బాగుంది తీశారు. గుడి గట్ట బాగా చూపించారు అన్నమాట. అయితే నేను చెప్పేది గుడి గురించి మాత్రమేనండి, మళ్ళీ వేరే వెళ్ళొద్దు ఎవరను. గుడి చాలా బాగుంది అనమాట. అయితే ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి కూడా చాలా బాగుందని ఒక ఆవిడ మీరు రోజు ఫోన్ చేసి మా వారికి చెప్పారంట, ఆస్ట్రేలియా నుంచి చేసి చాలా బాగుందండి. నాకు కూడా చాలా నచ్చింది. ఎందుకంటే అది గృహ లోపలికి అండి, అది గృహ లోపలికి ఉందన్నమాట. ఆ వెంకటేశ్వర స్వామి గుడి అనేది గృహ లోపలికి ఉంది. బయట కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడన్నా వనభోజనాలు కార్యక్రమాలు ఎవరైనా పెట్టుకునేటట్టయితే కనుక అక్కడ చక్కగా చెట్టు కింద సేద తీర్చుకుని మంచిగా ఆస్వాదించుకుని గాలిని అదంతా మంచిగా వండుకుని తినేళ్ళేలాగా ఉంది. మనం తెచ్చుకుని తింటాక కూడా ప్లేస్ చాలా బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు వచ్చేది వనభోజనాల టైమే కాబట్టి మీకు చెప్తున్నానండి, ఎవరన్నా ఉంటే ప్లాన్ చేసుకుని
అక్కడ మన మహేశ్వరం అండి, బాగుంటుంది, చాలా బాగుందండి ఇక్కడ మహేశ్వరంలో అయితే. మీరు ఇక్కడ ఒకటి శివుడిది ఒకటి ఉన్నదండి, అది మీకు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూపిస్తాను. అక్కడ శివుడిది, ఈ శివాలయం కాకుండా ఇంకొకటి శివుడిది ఇక్కడ కట్టారండి, కొత్తగాను కట్టారు, పెద్ద విగ్రహం కట్టారు, చూపిస్తానండి, చూద్దరు కానీ మీరు కూడాను, చాలా బాగుంది. ఇదండి మరి ఇప్పుడు మనకి రింగిల్ కార్యక్రమంతో మనం ఈ మట్టి వేసుకునేవన్నీ కంప్లీట్ చేసాము. అది చిన్నగా కొన్ని పనులు ఉన్నాయి, ఆ పనులు కూడా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా మరి సిటీకి బయలుదేరే సమయం అయ్యింది కాబట్టి ఇంకేమన్నా ఉంటే చిన్న పనులు పూర్తి చేసేసుకుని చక్కబెట్టేసుకుని వెళ్తామండి. ఇప్పుడు వేసేసి వెళ్దామండి. విత్తనాలు అయితే ఇప్పుడు మనం గోంగూర, పాలకూర, ధనియాలు ఏవైతే తెచ్చామో ఇప్పుడు వేసేసి వెళ్తామండి. వాటర్ పట్టాలా, వాటర్ పట్టి బోరేసి కొంచెం వాటర్ పట్టేసి మనం ఆ విత్తనాలు అయితే జల్లేసి లేకపోతే ఇలా వేసేసి అడుగుదాం ఒకసారి, కనుక్కునండి. ఇది వాటర్ పెట్టేయాలా లేకపోతే ఇట్లా జల్లేసిన తర్వాత ఇట్లా జల్లేస్తే పర్వాలేదా, వర్షం పడేలాగా ఉంది చూద్దామండి. నేను ఆంటీని కనుక్కొని మళ్ళీ మీకు చూపిస్తానండి. ఇప్పుడైతే నేను విత్తనాలు అయితే తీసుకొస్తానండి. అదండి, ఇంకేమన్నా డౌట్స్ ఉంటే, ఇంకేమన్నా మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కనుక నాకు కామెంట్స్ పెట్టండి. నేను మీకు క్లియర్గా వివరంగా మీకు నేను చెప్తానండి. ఎందుకంటే చాలామంది కూడా అడుగుతున్నారు, చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అన్నమాట. కొన్ని అయితే నేను సమాధానం చెప్పగలుగుతాను, కానీ కొన్నిటికి నా దగ్గర సమాధానాలు ఉండవండి. ఎందుకంటే అవి మనం ఫోన్లో ఏయో మాట్లాడుకుంటూ ఉంటాం కదా, అవి కొంతమందికి నచ్చితే కొంతమందికి నచ్చవండి. అందుకనే మనం కొన్ని నచ్చపోయేది అనేది కానీ వ్యక్తిగతంగా కూడా మనకి కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, అవి నేను ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను. కానీ అంతకు మించి ఫ్లోలో మాట్లాడతాను అంతేగాని అది సరే మామూలుగా సాధారణంగా మాట్లాడేసుకుంటూ ఉంటాం కదా, అట్లా మాట్లాడతాను కానీ అంతేగాని వేరే ఇలాగా ఉద్దేశించి అయితే కాదు. ఒక్కొక్కసారి కొంతమంది కామెడీగానో అదే సరదాగానో అంటే మీరేనా మేం కాదా, మీ వాళ్ళు మేం కాదా అని కూడా కొంతమంది ఒకరిద్దరు కామెంట్స్ పెట్టారు. నేను అంటే మన ఆంధ్ర వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారని అన్నానని, అలాంటిది ఏం లేదండి. అందరము ఒకటే అన్నమాట. ఎవరమో మీరు మేము అనేది ఏం లేదండి. మేము ఉండే తాండాలు తెలంగాణలోను. నా తప్పులేమన్నా ఏమంటారు కొన్ని పోతూ ఉంటాయి కదండి, అవి మీరే సరిదిద్ది మళ్ళీ నా కామెంట్స్ పెట్టండి. ఇప్పుడైతే మనం విత్తనాలు అయితే వేసుకుందామండి, చూద్దాం మరి. అదండి మరి ఇది సీతాఫలం చెట్టు అండి, తెలుసు కదా, ఇది అన్ని పురుగు వచ్చేస్తుంది కుక్కుడుగా. అది కత్తి ఉందా ఆంటీ? కానీ పురుగు చాలా పురుగు వస్తుంది. వేరే మందులు వద్దనే కదా మరి మనం అక్కడ పెట్టుకుందాంలే. వేరే ఆంటీ ఉండండి, కొడవలు తీసుకొస్తుంది. అమ్మాయి అక్కడ కొడవలు ఉంటాయి, ఆగండి ఆంటీ, చేతులు నొప్పులు వస్తాయి ఆంటీ. ఇప్పుడు బాగానే ఉంటుంది, నైట్ వెళ్ళేసరికి మీకు ఎందుకు అంత కష్టం. అక్కడ ఆగండి ఆంటీ, కొడవలు దేవండి కాయదు సొరకాయలు వేసుకుని. అయ్యి వీటి వల్ల మొత్తం అన్నిటికి వచ్చారు. చూసారా దీంట్లో కలిగేసింది బయట పడేది. పాలకూర అండి. మరి అన్న కొనకి ఇదేనా అంటే పాలకూర ఇందులో వేసేనా, పుదీనా కొనకు వదిలే.
వచ్చేస్తే చాలు. ఇది ఒక్క పట్టుకే కాదు 2 పట్లకు వస్తాయి. అంతలాగంటీ అంత అక్కర్లొద్దు అంటే ఉండాలి. ఇది కుడుక్కోపోవాలి. మట్టి దిగుతుందేమో కదా కిందకి. మరి దిగదు. ధనియాలు కొత్తిమీర పోద్దాం. ఏం చెట్టు చాలా అంటే ఇంకో ట్రిప్ గురించి ఫస్ట్ పాలకూర వేసిన, తర్వాత ధనియాలు వేసిన, అది పాలకూర, కొత్తిమీర, గోంగూర ఇది గోంగూర అంటే ఇది ఎక్కడ పోసినా వస్తుంది. ఇది దీంట్లో వేయకుండా చూద్దాం. కొంచెం ఒత్తిగానే ఎందుకు ప్యాకెట్ ఏమన్నా తక్కువ ఉందా? వేసుకుందాం మనం. అంత అసలే రావాలి కదా. మళ్ళీ వస్తుంది. మళ్ళీ పీక్కుని మళ్ళీ వేసుకుందాం. దీంట్లో ఏమేస్తాం? దీంట్లో పుదీనా పెడదామండి. మనం అక్కడ నారు తీసి అక్కడైతే ఉందా ఆంటీ, ఆ ఏరు తీసినా సరే అంకుల్ తీసుకొస్తారంటే. అంకుల్ తెస్తారా? ఆంటీకి ఇవ్వండి పుదీనా. ఆంటీ మీరు పెట్టేయండి, తీసుకొచ్చి ఇస్తాను ఇందులోనే. ఆంటీకి చెప్తున్నాను పుదీనా ఈ తొట్లో అయితే పెడదాము. ఏరు తీసుకొచ్చి మనకి ఇక్కడ కూడా ఉంది భూమిలోను, తీసి పెడదాము. ఆంటీ పెట్టిన తర్వాత మనం ఇంకొంచెం టైం ప్లేస్ ఉందనుకుంటే కొంచెం పెడదాము, సరిపోతుంది. అది కొంచెం పెడితే అది మొత్తం పాకుతుంది, మీకు తెలిసే ఉంటుంది అందరికీ. మనం కొంచెం పెడితే అంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి వేసి చూసామండి. ఏంటి పాలకూర, కొత్తిమీర, గోంగూర వేసాము. పుదీనా అయితే తర్వాత పెడదాము. అది మనకి ఇంకా అందుబాటులో లేదు కాబట్టి తీసుకొచ్చి పెడదాము. అక్కడ నేను చూస్తాను, చూసి మంచిగా ఉంటే ఇదంటే ఇందులోనే పెడుతున్నాను. నేను కవర్ కట్టి ఇందులో ఇట్లు ఉన్నాయి. మట్టి అంతా సాఫ్ చేసి అక్కడనే కూర్చేస్తా. ఏమండి మీరు తొక్కేస్తున్నారు తెలుసా పాదులు? ఏమండి పనేం లేదా? పని చేద్దాం మానేసి ఇగో మీరు తొక్కేస్తున్నారండి. ఈ సొరకాయ ఇప్పుడు వేసిన వాళ్ళే ఇచ్చారు నాకు. నిన్న మన కాశీ మనం అప్పుడు వేసేది ఉండే కానీ ఏం కాదు, తీగ వస్తుంది దాన్ని. ఏమండి ఇదిగో చామంతి కూడా చూపిస్తారండి. ఆగు ఆదేశ పడుకో కొమ్మలే మరే. ఇది ఇక్కడికి అయ్యి అంతా మరి ఎక్కడికి వేస్తారు? ఉండరా అవి వస్తా చెట్లు ఉన్నాయి దీనికి. నీకు చోట దానికి భయపడి కొట్టు కాదు. అంత పెద్ద చెట్టాలు ఒక్క ఏటికి పెట్టదు ఇక్కడ. బాడీ పెంచే వారమే కదా వెళ్ళిపోతాడు డాడీ గ్రౌండ్ లోకి. అది ఎలా లాగు అదే యుద్ధం చేయమలేదురా, పని చేయమన్నా. పిల్లో